విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అయ్యో ఆగమైతిమి, వీళ్ళ చెప్పుడు మాటలు విన్నాం అనేటువంటి విషయం ప్రజలకు కొద్దిగా మనసున పడతా ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళ సంగతి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు, కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఒక్కటొక్కటి ఇల్లు సక్కబెట్టినట్టు చేసిండు పని. మనం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏం పరిస్థితి ఉండే చిన్న కోడూరులో? కరెంటు సంగతి మీకు తెలియదా? 6 గంటలు 7 గంటల కరెంటు వస్తుండే మన ప్రభుత్వం లేకముందు. రాత్రిపూట 3 గంటలు, పొద్దున్న దాకా 3 గంటల కరెంటు వచ్చు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే రోషయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5-6 గంటల కరెంటు వచ్చేది. ఇవాళ కేసీఆర్ గారు దాదాపు 90,000 కోట్లు ఖర్చుపెట్టి మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా 24 గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా? ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిందే మీ దగ్గర? 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక సబ్స్టేషన్ పెట్టిన చిన్న కోడూరులో. ఒక చిన్న కోడూరు మండలంలో 12 సబ్స్టేషన్లు కట్టించిన నేను. దాంతో మోటార్లు కాలకుండా మంచి కరెంటు వచ్చింది. కేసీఆర్ గారు కరెంటును చక్కదిద్దిండు. మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన చిన్న కోడూరు మండల నెత్తి మీద రంగనాయక్ సాగర్ ను పెడితే ఇవాళ సాగునీటి కష్టాలు కూడా తప్పించిండు మన కేసీఆర్. మీకు తెలియదా చిన్న కోడూరు వాళ్ళు? అరే ఆ చిన్న కోడూరు పెద్ద చెరువు అయితే 30 ఏళ్లకు ఒక్కనాడు నిండలే, 20 ఏళ్లకు ఒక్కనాడు మత్తడి దుంకలే. మాచాపూరోళ్ళు ఇప్పుడేమో అది నిండంగా చూడలే, ఇప్పుడు ఎండంగా చూడని పరిస్థితి వచ్చింది మాచాపూర్లో. ఇవాళ ఇంత ఈ ఎండాకాలంలో యాసంగిలో ఇన్ని వడ్లు పండిస్తుంది చిన్న కోడూరు అంటే, అటు మందపల్లి గోనపల్లి వాగుల ఇబ్రాహిం నగర్కి వెళ్ళి, అటు కస్తూరుపల్లికి వెళ్ళి అటు నీళ్లు చూస్తున్నాం, ఇటు చెరువులు నింపుకున్నాం. ఇంత బోర్ల బాయిలలో ఇంత ఊట ఉండుట్లా, గా కాళేశ్వరం ఉండుట్లా ఇంత చిన్న కోడూరు పచ్చగా కనబడ్డది. మీకు యాదుకుందో లేదో వాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది ఏంటంటే ఇలా కొత్త సామెత ఉంటది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్లు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండ్రు, మళ్ళా కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇవాళ రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్ల పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఊర్ల పొన్న మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బాయిలు అవుతున్నారు. కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్లీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? ఆయన తీసుకుపోయి ఛాయ్ దాపిరా బిడ్డ. అది చేసిండ్రా? నమ్మబలికిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు. నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఈ తాపగిట్ట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా దొరకరు. 2500తో ఓట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలుంది. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు వ్యవసాయ పన్నులు మొదలయ్యే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు 2500 పెట్టి వడ్లు క్వింటల్ కొంటా అన్నాడు. ఇప్పుడు కొనడా? మరి అడగాలి కదా మనం. ఎగబెట్టిండు. నిన్న కాగితం వచ్చింది, మళ్ళా గదే 1960 కొంటాం, ఈ 2500 ముచ్చట్లేదని మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మనం కల్లాల దగ్గర, ఊర్లలో రైతుల దగ్గర
2500 ఇచ్చి వడ్లు కొంటామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వీళ్ళకు సురుకు పెడితేనే రేపు చక్కగా అవుతారు, రేపు 2500 వస్తాయనే విషయాన్ని మనం ప్రజల్లో చెప్పాలి. ఇది మనం ప్రజలకు అర్థమైతే చెప్పొద్దా? రేపు నేను అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని మోసం చేసినావు, అందుకే నిన్ను మొన్న ఎంపీ ఎలక్షన్లలో చిత్తుగా ఓడగొట్టిండ్రు. ఇప్పటికన్నా 2500 ఇయ్యని నేను గట్టిగా బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో అడగగలుగుతా. అందువల్ల ఈ ఎన్నికల్లో 2500 ఇస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా రైతులకు ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో సౌండ్ సరిగా రాలేదు, సెట్ చేసుకో వస్తలేదు మీకు. ఏమన్నాడు? డిసెంబర్ నెలలోనే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ మాట అంటే మాట తప్పిండా? 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మళ్ళా గెలిస్తే కేసీఆర్ 5000 చేస్తా అన్నాడు. కానీ ప్రజలు వీళ్ళు 4000 చేస్తామంటే నమ్మి వాళ్ళకు ఓటేసిండ్రు. ఇంకో మాట అన్నాడు, నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడట. మరి ఇప్పుడు ఎవరు చెప్తాలో? రేవంత్ రెడ్డి చెప్తాలి అందరికి. 42 లక్షల మంది అవ్వాతాతల కాళ్ళు ఒత్తాలి రేవంత్ రెడ్డి గారు. ఇది మోసం చేసుడు కాదా? అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్లో 4000 ఇస్తా అన్నాడు. వచ్చిన ఎవరికన్నా? మా బీడీలు చేసే అక్క చెల్లెలకు అవ్వలకు వచ్చిన ఎవరికన్నా 4000 వచ్చినాయా? రాలే. మరి 4000 ఇస్తా అని నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకా ఘోరం ఏంటంటే మొన్న జనవరి నెలల ఆ ఇచ్చే 2000 కూడా ఎగ్గొచ్చిండు. యాదుకుందా మీకు? మధ్యలో ఒక నెల పోయింది, 4 నెలల్లో నడిమిట్లో ఒక నెల ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు. ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రం కోత ఉన్న వస్త్రం పోయిందట. వెనకటి కేవలం సామెత చెప్పినట్టున్నది కథ. 4000కి ఆశపడితే జనవరిలో ఇంత ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇది అవ్వా తాతల్ని మోసం చేసుడు కాదా? ఇది బీడీ కార్మికుల్ని మోసం చేసుడు కాదా? 4000 ఇస్తానని ఓట్లేసుకొని గద్దెనెక్కంగానే గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 2500 ఇక ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా?
అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో ఇచ్చినాకనే నువ్వు ఓటు అడగాలని చెప్పి ప్రతి అక్క చెల్లె గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే చీపురు గట్టలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ నువ్వు 2500 ఇస్తానో ఏమాయ్, నీ తులం బంగారం ఏడవాయ్, నీ 4000 పింఛన్ ఏడవాయ్, నీ వడ్లకు 500 బోనస్ ఏడవాయ్, నీ 2 లక్షల రుణమాఫీ ఏడవాయ్. ఇవన్నీ అడగాలనా వద్దా? గిట్లా మోసం చేయొచ్చా? కేసీఆర్ ఉండంగా చెప్పినవి చేసిండు, చెప్పని కూడా ఇచ్చిండు. ఆయన 2000 పింఛన్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, మంచినీళ్ళంటే తెచ్చిండు, రైతు బంధు అంటే కరోనా వచ్చినా 10,000 వేసిండు, రైతు బీమా ఇచ్చిండు, చెప్పినవి చేసిండు, చెప్పని చేసిండు మన కేసీఆర్. కానీ వీళ్ళేమో చెప్పినవి కూడా చేస్తలేరు. ఇంకా బాధ ఏంటంటే కొత్త ఇచ్చుడు దేవుడెరుగు, ఉన్నవి కూడా ఊడగొడుతురు. రైతు బంధు ఇప్పటికీ పురాగా వల్లే. సిద్దిపేట సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. తులం బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు వస్తే ఇప్పుడు 16 గంటలు 14 గంటలు కూడా కరెంటు మున్పట్లెక్క వస్తలేదు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కొత్తవి చేసుడేమో కానీ ఇచ్చేటి కూడా చక్కగిత్తలేదు. ఈ 2000 పింఛన్ కూడా జనవరి నెలలో ఎగ్గొట్టింది. మరి ఇది మనం అర్థం చేసుకోవాలనా వద్దా? ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పలేదనుకో, రేపు నేను ఏమని కొట్లాడాలి అసెంబ్లీలో? ఇంకా చాలా ఉన్నాయి, చూస్తారా? నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆడవిళ్ళ పెళ్లి ఇప్పుడు చేస్తే 1,00,000నే వస్తాయి, మల్ల నెల చేస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుంది అన్నాడు. మల్ల నెల పోయి 4 నెలలే వచ్చిన అచ్చలే వాళ్ళకన్నా మీ ఊళ్ళో తులం బంగారం ఒక్కరికన్నా. ఇది మోసం చేసుడు కాదా? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? కేసీఆర్ ఉండగా 1,00,000 ఇస్తా అంటే బరాబర్ చెక్కు చెల్ల చేతిలో పెట్టిండు. వీడి 1,00,000 పోయింది, నా తులం బంగారం పోయింది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. ఇప్పుడు మీరు మొదలు ఏం చూసిండ్రు? నిరుద్యోగ యువకులకు పిల్లలకు మేము వచ్చినాక నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పిండు. ఇద్దరు మాట చూసిండ్రు కదా. నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4,000 ఇస్తానంటివి, గెలిచినవు, అదే విధంగా సమావేశాలు అడిగితే గట్టిగా పట్టుకో ఉద్యోగాల కోసం 4,000 ఇస్తానని ప్రయత్నం చేసి మరి ఉద్యోగ ఉపాధి దొరకక అసెంబ్లీలో అడిగిన నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలే. అదే విధంగా చెప్పలే, యాడ చెప్పలేదు. ఉద్యోగాల కోసం कि जल्दी से जल्दी अगर सरकार बने. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. ఇక అసెంబ్లీలో ఎట్లా ఎగబెట్టిండో ఒక్కసారి అది కూడా చూడండి. ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అదే విధంగా ఉద్యోగాల కోసం మేము ఇస్తామని ఆడ చెప్పలేదట. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది చీటింగ్ కాదా? ఇది
పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. వీళ్ళ మీద ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకి పెట్రోల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైసలు వచ్చి గెలిచిన, తప్పు పని చేసి గెలిచిన, తలవాళ్ళు కొట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు చేయించుకున్నా ఏం ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకి పెట్రోల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైసలు వచ్చి గెలిచిన, తప్పు పని చేసి గెలిచిన, తలవాళ్ళు కొట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు చేయించుకున్నా ఏం చేసినా గెలుస్తేనే మనం అందరం తెల్లగుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా దుబ్బాకలో మంచిగా పని చేస్తే నేను ఆన్నే కళ్ళకద్దుకొని గెలిపియకపోదురా? నువ్వు పని చేయలేదు, ఇచ్చిన మాట తప్పినవు, మోసం చేసినావని దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ అభ్యర్థి. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే మళ్ళా దుబ్బాకలో ఆగమైనట్టు సిద్దిపేట వాళ్ళు కూడా ఆగమవుతారు. అందువల్ల ప్రజలకు చెప్పాలి, పనిచేసేటువంటి మంచి మనిషి మన కలెక్టర్ గా పనిచేసి పనివంతుడైన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కోటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.